నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 95వ శ్లోకం అండి. పురారాతేః అంతఃపురమసి తతస్త్వచ్చరణయోః సపర్యామర్యాదా తరళకరణానాం అసులభా తథా హ్యేతే నీతాః శతమఖముఖా సిద్ధిమతులాం తవ ద్వారోపాంతస్థితిభిః అణిమాద్యాభిః అమరాః పురారాతేః అంతఃపురమసి తతస్త్వచ్చరణయోః సపర్యామర్యాదా తరళకరణానాం అసులభా తథా హ్యేతే నీతాః శతమఖముఖా సిద్ధిమతులాం తవ ద్వారోపాంతస్థితిభిః అణిమాద్యాభిః అమరాః. ఈ శ్లోకం యొక్క భావం అండి. అమ్మా, నువ్వు పరమశివుని రాణివి. అందువల్ల చంచలాత్ములకు చరణరాజీవ సేవా భాగ్యం లభించదు. నీ గృహ ప్రాంగణంలో నివసించే ఇంద్రాది దేవతలు అణిమాది సిద్ధులతో మహత్తర లాభాలను పొందుతున్నారు. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.